ప్రస్తుతం మనం 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం లోపల వైపు అవుతున్నాం. ఇక్కడ చాలా వరకు అయితే సందర్శనార్థం అయితే అంబేద్కర్ జీవితానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ సంబంధించి కావచ్చు, ఇక్కడైతే చాలా చోట్ల కూడా ప్రదర్శనార్థం అయితే ఇక్కడ పెట్టినట్టు కూడా మనం చూడవచ్చు. వీళ్ళతో గైడ్స్ తోటి కూడా ఒకసారి మాట్లాడి దీని విశేషాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఏందంది, అంటే ఇదంతా దీని విశేషం ఏందనుకోవచ్చు? ఇది మేము జవహర్లాల్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ నుంచి వచ్చాము. సో అంబేద్కర్ ఎలా స్ట్రగుల్ అయ్యాడో సో దాన్ని ఈ కాన్సెప్ట్లో చూపించాలనుకుంటున్నాం. సో ఈ థర్డ్లో వచ్చేసి అతను ఎలా స్ట్రగుల్ అయ్యాడు, ఈ కాన్స్టిట్యూషన్ బుక్ తీసుకురావడానికి, ప్రజల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, ప్రజలకు అవగాహన కల్పించడానికి అతను చేసిన కృషిని ఈ థర్డ్లో ఈ కాన్స్టిట్యూషన్ ఇదంతా కాన్సెప్ట్లో చూపించాలనుకున్నాం. సో అతను కాన్స్టిట్యూషన్ బుక్ని లాక్కుంటూ వస్తుండు సొసైటీలోకి ఇంప్లిమెంట్ చేయడానికి. సో ఆ కాన్స్టిట్యూషన్లో వచ్చేసి మెయిన్ ఫీచర్స్, మెయిన్ థింగ్స్ వచ్చేసి జస్టిస్, ఈక్వాలిటీ, రైట్ టు ఎడ్యుకేట్, డిస్క్రిమినేషన్ ఇవన్నీ లేకుండా స్వచ్ఛమైన సమాజాన్ని నిర్మించడానికి అతను కృషి చేశాడు. సో ఆ కృషిని చూపించడానికి అతను తాడిని లాగుతున్నప్పుడు అతని ఫేస్ ఎక్స్ప్రెషన్ని చూపించాం. ఆ కాన్స్టిట్యూషన్ బుక్లో పైన ఉన్న చిన్నది ఒక్కో విగ్రహం ఒక్కొక్క రకమైనటువంటి రైట్ని, ఒక్కొక్క రకమైనటువంటి థింగ్ని మనకి చూపిస్తూ ఉంటాయి. మేము వాడింది జూట్ ఎందుకంటే న్యాచురల్ థింగ్. సో నార్మల్గా ప్లాస్టిక్ క్లే అనేది వాడకుండా జూట్ అంటే ఇండియాని రిప్రజెంట్ చేస్తూ న్యాచురల్గా వచ్చిన థింగ్ కాబట్టి దాన్ని వాడి మేము అతన్ని రిప్రజెంట్ చేద్దామని చూసాం. ఓకే, అంబేద్కర్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు ఒక వర్డ్లో? అంబేద్కర్ అంటే స్ట్రగుల్ కింగ్. అంటే ఎందుకంటే అతని జీవితంలో చూసిన స్ట్రగుల్స్ వచ్చే భావితరాలు అనుభవించకుండా నాకెందుకు లేని వదిలేయకుండా తను పడిన పొరపాట్లు, తను అనుభవించిన కష్టాలన్నీ భావితరాలు అనుభవించకుండా ఉండడానికి, ఒక స్వచ్ఛమైన సమాజాన్ని నిర్మించడానికి అతను కృషి చేసి ఆ కాన్స్టిట్యూషన్ అనే బుక్ని ఎన్నో కారణాలు, ఎంతోమంది అతన్ని వెనుక తోయాలని చూసినా, అతని పైన నమ్మకం లేకుండా ఉన్నా కూడా అతను కష్టపడి తనకంటూ తను చదువుకున్న దాన్ని ప్రజలందరూ చదువుకోవాలి, తను నేర్చుకున్నది ప్రజలందరూ తెలుసుకోవాలి అని కష్టపడి చేశాడు కదా. ఓకే, ఇదంతా మీరు ప్రిపేర్ చేసిరా లేకపోతే ఆర్గనైజర్స్ ప్రిపేర్? మాకు అంటే జస్ట్ కాన్సెప్ట్ పరంగా ఇక్కడ హెచ్ఎండి వాళ్ళు మాకు చెప్పారు. దాని తర్వాత కాన్సెప్ట్ అనేది మాది, వర్క్ A to Z అంతా ప్రతిదీ మా చేతిగా స్వతహాగా మేమే చేసాం. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఏర్పాట్లు కావచ్చు? అంబేద్కర్ విగ్రహం అతిపెద్ద అయినటువంటి తెలంగాణలో అతిపెద్ద అయినటువంటి విగ్రహం ఉన్నది, దాంట్లో మీరు ఉన్నారు, దాంట్లో మీరు భాగమయ్యారు. ఎట్లా చూస్తారు ఇదంతా, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇంతమందిలో మేము ఒక స్పెషలైజ్గా మమ్మల్ని తీసుకొని మాకంటూ ఒక స్పెషలైజ్ ఇక్కడ చోటు జరిగినందుకు మేము ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ అందరిలో ఒక్కొక్క రకమైన కళ ఉంది. అందరు డిఫరెంట్గా ఆలోచించి వాళ్ళ కొత్త కాన్సెప్ట్ వాళ్ళ ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో అందులో మేము కూడా భాగ్యస్వాములు అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద ఈవెంట్లో మేము కూడా ఒక పార్ట్ తీసుకున్నందుకు ఆనందంగా ఉంది. జస్ట్ ఒక అంబేద్కర్ గురించి ఒక వర్డ్ చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చిన్నప్పటి నుంచి చూసిన కష్టాలు కానీ, ఆయన జెండర్ డిస్క్రిమినేషన్, కాస్ట్ కానీ ఏదైతే ఆయన చుట్టూ ఏదైతే చూసారో దాన్ని అక్కడితో ఆపేయకుండా ఆయన నిర్మూలించుకుని మిగతా వాళ్ళకు కూడా ఆయన పడ్డవన్నీ ఉండకూడదు అని అవన్నీ రీసెర్చ్ చేసి కాన్స్టిట్యూషన్ బుక్లో రాసి పొందుపరిచారు. ఆయన తర్వాత జనాలు కూడా ఈ కాస్ట్ అన్నది కానీ, జెండర్ డిస్క్రిమినేషన్ అంటే విమెన్కి ఒకలా, మెన్కి ఒకలా రూల్స్ ఉండకూడదు, ఈక్వల్గా ఉండాలి, ఇవన్నీ కూడా అందులో పొందుపరిచి ఆయన భుజాల మీద నుంచి లాక్కుని రావడం అనేది ఈ కాన్సెప్ట్. సో మాకు ఈ కాన్సెప్ట్ రావడం అంటే ఇది ఇక్కడ సెలెక్ట్ అవ్వడం ఇంతమందిలో ఇప్పుడు అంతా కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది మాకు. సో ఎట్లున్నాయంటారు? బాగున్నాయా? చాలా బాగుంది. ఇక్కడ మేనేజ్మెంట్ అంతా కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. మనకి ఏది కావాలన్నా చాలా పాజిటివ్గా ఉండడం, ఈ హెచ్ఎండిఏ వాళ్ళు ఇది కండక్ట్ చేసి చాలా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ కూడా. ఇలా మళ్ళీ కొత్తగా వచ్చే ఆర్టిస్టులందరికీ ఇది ఒక సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇది. సో ఓకే, మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది? కాన్సెప్ట్ అనేది మేము అనుకున్నాము. ఆయన స్ట్రగుల్ అంటే మన కోసం చాలా స్ట్రగుల్ చేశారు, మెయిన్లీ దళిత కుటుంబంలో. ఎందుకంటే ఒకప్పుడు చాలా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండేది అండ్ ఆయన చాలా ఎక్స్పీరియన్స్ చేశారు స్కూల్లో బయట కూర్చోబెట్టడం కానీ. సో ఫ్యూచర్లో అలా ఎవరికి అవ్వకూడదు, అంటే అలా నేను పడ్డ ప్రాబ్లమ్స్ ఇంకెవరు పడకూడదు అనేసి చెప్పి మన కోసం ఆలోచించి ఆయన కాన్స్టిట్యూషన్ అనేది రాయడం జరిగింది. అందులో మెయిన్ అంటే ఈక్వాలిటీ, జస్టిస్, మనకి ఎడ్యుకేషన్ పరంగా కానీ ప్రతి ఒక్కరికి ఉండాలి, అందరికీ ఈక్వాలిటీ ఉండాలి అని చెప్పి తీసుకొచ్చారు.
మనకేంటంటే దీనివల్ల ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్కి పోయే కొద్దీ ఇంకా తెలియట్లేదు మనకి పాస్ట్లో ఎవరెవరు ఏం చేశారు అనేది ఈ జనరేషన్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో అది వెనుక పడకూడదు అని చెప్పి వాళ్ళందరూ మన కోసం ఫైట్ చేసిన వాళ్ళందరినీ ముందుకు తీసుకొని రావాలని చెప్పి మేము ఇట్లా కాన్సెప్ట్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ మేము ఇక్కడ ఫౌండేషన్ లాగా 3 బుక్స్ పెట్టాము. 3 బుక్స్ వచ్చేసి లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ సోషల్ జస్టిస్ని రిప్రజెంట్ చేసామన్నమాట. లిబర్టీ వల్ల మనకు ఎడ్యుకేషన్ వస్తుంది, ఎడ్యుకేషన్ వల్ల మనకు ఈక్వాలిటీ వస్తుంది. సో మనం ఎప్పుడైతే అందరినీ ఈక్వల్గా చూడడం స్టార్ట్ చేస్తామో మనకి హ్యూమన్ రైట్స్ దొరుకుతాయి, ఈక్వాలిటీ జస్టిస్ దొరుకుతుంది. సో మనకు ఒక స్ట్రక్చర్కి ఫౌండేషన్ అనేది, బేస్మెంట్ అనేది ఎంత ముఖ్యమో అలానే ఈ 3 పార్ట్స్ కూడా మనకు అంతే ముఖ్యం అన్నట్టు మేము ఇక్కడ రిప్రజెంట్ చేసాం. దాని తర్వాత పైన చూస్తే 4 సీన్స్ ఉన్నాయి. ఈ 4 సీన్స్లో ఇక్కడ ఒకళ్ళు వచ్చేసి పైన కూర్చొని ఒకరు కింద కూర్చొని ఉన్నారు. వాళ్ళని కిందనే కూర్చోబెట్టేవాళ్ళు, వాళ్ళకంత మర్యాద ఇచ్చేవాళ్ళు కాదు, అలా చేసేవాళ్ళు. అండ్ దెన్ అక్కడ వస్తే చిన్నపిల్లలు ఉన్నా సరే కూడా వాళ్ళకి నీళ్ళు అంతగానం అందుబాటులో ఉండేది కాదు. వాళ్ళు ఎవరైనా తీసుకొని వాళ్ళకి ఇస్తే తప్ప వాళ్ళకి నీళ్ళు అందుబాటులో ఉండేది కాదు. అక్కడికి వచ్చేసి గుడిలోకి కూడా వాళ్ళకి అనుమతి ఇచ్చేది కాదనమాట, బయటనే ఉండాలి అన్నట్టు చూస్తుండే దళిత్స్ని అందరినీ. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఒక స్కూల్లో కూడా క్లాస్ రూమ్ లోపలికి కూడా వాళ్ళని రానిచ్చే వాళ్ళు కాదు, బయటనే ఉండి వినాలి అన్నట్టు చూస్తుండే. ఇవన్నిటి వల్ల వాళ్ళు ఒక జైల్లాగా ఫీల్ అయిపోయి లోపల సంఖ్యల్లో ముడిపడిపోయినట్టు ఉండిపోయి వాళ్ళకి వాళ్ళే ఆ సంఖ్యల్లో వీళ్ళు పెట్టిన ఒక సంఖ్యల్లో వాళ్ళే ఉండిపోయారు ఆ జైల్లో. ఇంకా అక్కడ కింద మీకు ఇండియా మ్యాప్ షాడో కనిపిస్తుంది కదా. సో ఆ ఇండియా మ్యాప్ షాడో వల్ల ఆ ఇండియా మ్యాప్ షాడో వచ్చేసి మాకు డార్క్ పాస్ట్ ఆఫ్ ఇండియా అని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అప్పట్లో ఇవన్నీ సోషల్ ఈవిల్స్ని ఎలా ఉండేవి, మన ఇండియాలో మొత్తం ఇండియాలో ఎలా స్ప్రెడ్ అయ్యి ఉండేవి, దానివల్ల వాళ్ళు ఎంత సఫర్ అయ్యారనేది మేము లోపల చూపించాం. అండ్ ఈ హ్యాండ్ ఏదైతే కంటిన్యూ అవుతుందో మొత్తము అది అంబేద్కర్ హ్యాండ్ లాగా ఫీల్ అయ్యి మేము దాంట్లో నుంచి వచ్చిన కాన్స్టిట్యూషన్ని బయట ఎలాగైతే పట్టుకున్నామో దానివల్ల అండ్ కింద చీకటిగా ఉన్న మన ఇండియా మ్యాప్ పైనకి వచ్చేసరికి ఆ లైట్స్ వల్ల గ్లో అవుతుంది. అది వచ్చేసి మనకు పైనకి వచ్చే ఎలా గ్లో అవుతుంది, మనకు హ్యూమన్ రైట్స్ దొరికి ఎలాగైతే మనకు ఒక మన జీవితాలు ఎలాగైతే మంచిగా రైట్స్ మన హక్కులు మనకు దొరికాయో అది మేము ఇక్కడ రిప్రజెంట్ చేయాలనుకున్నాం కాన్స్టిట్యూషన్ ద్వారా. దాంట్లో అంబేద్కర్ గారి చెయ్యి పైన ఉంది కాబట్టి అది మేము అక్కడ పెట్టామన్నమాట.